అందరికీ షబ్బాష్ షలోమ్. అందరికీ షబ్బాష్ షలోమ్. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23, 24 దయచేసి చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఎలోహిం పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందామండి. బ్రదర్ షమ్మయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల ఎలోహిం ఘనమైన నామానికి వందనాలు. గడిచిన సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు మీ రక్షణ కాపుదల కంచి వేసి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలైనా అయ్యా. బ్రదర్ని నిలబెట్టుకొని ఆయన ముఖాంతరం నుంచి మీరు మాట్లాడే మాటలను బట్టి మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీ చిత్తం ప్రకారం అయ్యా ఏమవుతుందో అది నడిపించుకోండి ఆయన. స్తోత్రం నాయన. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరొక మారి అయ్యా బ్రదర్ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన మెస్సీ వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పరమ తండ్రి, మన జీవితాల్లో మళ్ళీ మరొక విశ్రాంతి దినాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుందాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. పరమ తండ్రి మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. మరి పాట చాలా ఇష్టమైన పాట నాకు. అయితే మరి ఈరోజు ఎంతమంది సంతోషంగా హ్యాపీగా ఉన్నారో మరి పరమ తండ్రి సన్నిధికి వచ్చినందుకు అందరం కలిసి హల్లెలూయా చెప్పుకుందాం ఒక్కసారి. ఓకే, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే అందరి ఫేస్లు చూస్తే చాలా సీరియస్గా అనిపిస్తుంది. కొంచెం వాక్యాన్ని నవ్వుకుంటూ, మరి ఆయన వాక్యాన్ని ఏంటంటే మాటల మకరంద అన్నారు కదా, ఆస్వాదిద్దాం. ఒక పాస్టర్ గారంట
ఒక పాస్టర్ గారికి ఇంతకుముందు చెప్పాను ఒకసారి, నేను ఎంతమంది గుర్తుందో తెలియదు. 1 గంటకు ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చేసి ఒక ఆవిడ ఫోన్ చేసి, పాస్టర్ గారు షలోం అని చెప్తే, తర్వాత అమ్మ చెప్పండి అంటే, పాస్టర్ గారు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు నిద్ర రావట్లేదు అని. సరేనమ్మా పర్వాలేదు, అయితే ప్రేయర్ చేస్తాను, నేను మీకు ప్రేయర్ చేస్తాను, పడుకోండి అన్నాడంట. అయితే ఆమె చెప్పిందంట, ప్రేయర్ చేయకండి మీరు అన్నాడంట. ప్రేయర్ చేస్తానమ్మా, తర్వాత నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది, పడుకోండి అంటే, లేదు మీరు ప్రేయర్ చేయకండి, మీరు మందిరంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తారు కదా, మీరు మెసేజ్ స్టార్ట్ చేయండి, అప్పుడు నాకు ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది అని చెప్పిందంట. సో అంటే నా మెసేజ్ ఎవరికి ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ నిద్ర రాకుండా చెప్తాను నేను. ఓకే, అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. మరి కొన్ని ఆపోజిట్ వర్డ్స్ చూసినట్టయితే తెలుగులో ఒక చాలా పదాలు ఉన్నాయి, 200 పదాలు ఉన్నాయి. చీకటి అంటే వెలుగు, అవిధేయత విధేయత, మంచి చెడు, అనుగ్రహం ఆగ్రహం, ప్రత్యేకం సామాన్యం, జ్ఞానం అజ్ఞానం, సహజం అంటే అసహజం, శాంతి అశాంతి, అవ్యక్తం వ్యక్తం, త్యాగం స్వార్థం, ఆనందం విచారం, వివేకం అవివేకం, అగమ్యం గమ్యం, అస్పృశ్యత అస్పష్టత స్పష్టత, కష్టం సుఖం, దురాచారాలు మరి సదాచారాలు, హితం అహితం, మందం చురుకు, చివర మొదట, సమ్మతి అసమ్మతి, సదాకాలం అకాలం, సకాలం అకాలం, ముగియు మొదలు. మరి ఈ విధంగా చాలా వర్డ్స్, 200 వర్డ్స్ ఉన్నాయండి, ఆపోజిట్ వర్డ్స్ చూసినట్టయితే. మరి ఈరోజు మనం ఏం ధ్యానించుకుంటామంటే ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు, ప్రాచీన స్వభావము, తర్వాత నవీన స్వభావం. మరి ఈ యొక్క మరి పరమ తండ్రి మరి ఈ స్థితిలో మనల్ని ఉంచి, మరి నన్ను కూడా ఈ స్థితిలో ఉంచి, మరి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, మరి అవకాశాన్ని బట్టి పరమ తండ్రికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత జనార్దన్కి, మరి దయాకర్ బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రాచీన స్వభావం ఏ విధంగా పోవాలి, నవీన స్వభావం ఏ విధంగా రావాలి అనే దానికి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మరి మన అలవాట్లు అనేవి మారాలి. తర్వాత సెకండ్ ఏంటంటే అభిప్రాయాలు మారాలి. తర్వాత థర్డ్ ఏంటంటే ఆలోచన మారాలి. తర్వాత ఆలోచన విధానం మారాలి, తర్వాత ఆహారపు అలవాట్లు. ఈ విధంగా ఈరోజు ఇవి నేర్చుకుందాం మనం. చూడండి, యోబు రాసిన పత్రిక 1:1 త్వరగా చదివినట్లయితే దేశం నందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై ఎలోహిం యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చదువు. అతనికి ఏడుగురు కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000. అతను ఎలా చాలమ్మా, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై ఉండి ఎలోహిం యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. మరి మన అలవాట్లలో ఏంటంటే చెడుతనం అనేది విసర్జించాలి. ఆ తర్వాత 5వ వచనం చూసినట్టయితే ఒకసారి చదవండి. వారి
దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో ఎలోహిం దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయిచుండెను. చూడండి అక్కడ ఆయన అలవాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూస్తే, మొట్టమొదటిగా చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి యోబు. తర్వాత ఏంటంటే తన కుమారులు కుమార్తెలు ఒకవేళ ఏమనుంది అక్కడ, దూషించురేమో, పాపము చేసి తమ హృదయములో, అంటే వాళ్ళ హృదయాల్లో ఏమనుకుంటున్నారో కదండి, మన పిల్లలు లేక పిల్లలు మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, తర్వాత వాళ్ళు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏమేం చేశారు, మరి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం దహన బలి ఇస్తున్నాడంటే వారి గురించి. అంటే వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు నీకు, కానీ వాళ్ళు తప్పు చేస్తే క్షమించండి అని ప్రార్థిస్తున్నాడంట. చూడండి మరి మన పిల్లల గురించి మనం ప్రార్థిస్తున్నామా? నిజంగా ఉదయకాలం మరి పడుకున్నప్పుడు కూడా కళలు వస్తాయి కదా, కళలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు చాలామంది. ఏదో ఆలోచనతో పడుకుంటే ఏవో కళలు వస్తాయి. ఉదయం లేచి మరి దాని గురించి కూడా యోబు గారు మరి పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే ఒకవేళ వాళ్ళు చెడు అలవాటయ్యి తర్వాత తండ్రిని దూషిస్తారేమో అని ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున మరి ఆయనకు నైవేద్యం ఇస్తూ ఆయన మరి వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి మనం కూడా మరి మన లైఫ్లో మరి ప్రతి ఉదయకాలము 6 గంటలకు లేక 5 గంటలకి మన ప్రేయర్ ఉంది కదా, 6 గంటలకి ఉదయకాలము మరి ఇజ్రాయేలీలు 6 గంటలకు సాయంత్రం ప్రార్థన చేస్తారంట ఖచ్చితంగా. మరి ఇంకో అలవాటు ఏంటంటే ఈ అలవాటు చేసుకోవాలి. ఇంకో అలవాటు చూడండి, జెనసిస్ ఆదికాండము 24:63. 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటలో వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. మరి సాయంకాలంలో ఆయన చేసే పని ఏంటంట? ధ్యానించడం కదా, మెడిటేషన్. సాయంకాలంలో మరి ఉదయకాలంలో చాలామందికి సమయము సరిపోదు, సమయం ఉండదు. కాబట్టి ఏం చేసుకోవాలి మనం? ఈవినింగ్ చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ రాగానే ఒక అరగంట పక్కన పెట్టేసి ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, ఆ తర్వాత వేరే పనులు చేసుకోవడం. మరి అక్కడ చూసినట్టయితే ఆయనకి ఏమన్నా బుక్ ఉందా అండి? ఆయన దగ్గర ఏమన్నా ధర్మశాస్త్రం ఉందా? ఆయన దగ్గర ఇంకేమైనా బుక్ ఉందా? ఏది లేదు కదా, ఏది లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సాయంకాలం ఆయన్ని ధ్యానించడానికి వెళ్తున్నాడంట. చూడండి మరి ఆ ధ్యానించే అలవాటు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2nd chapter, Romans 6 and 7 verses. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. చూడండి అక్కడ ప్రతి వారికి వారి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి సత్క్రియను, ఒక మంచి పనిని ఏ విధంగా చేయాలంట? ఓపికగా చేయాలంట కదండి. మన అలవాట్లలో మరి కొన్ని అలవాట్లు మనం మార్చుకోలేం కదా. మనం బాప్తిజం తీసుకున్న అప్పుడు మరి రోమీలో రాసిన పత్రికలు ఏముంటుందంటే, మన పాతవి ఆయనతో కూడా
మ్రానుకు వేయబడి మన బాప్తిజంలో. తర్వాత మనం నూతనపరచబడిన వారే మరి తిరిగి లేచినప్పుడు మనం నూతనపరచబడి ఉన్నాము. కానీ మన పాత అలవాట్లు పోగొట్టుకోవాలంటే చాలా కష్టం కదండి. సామెత అంటారు కదా, పుట్టకతో వచ్చిన బుద్ధి పడకలతో పోతుంది, అంతవరకు పోదు కొంతమందికి. కాబట్టి ఆ విధంగా కాకుండా మరి ఇక్కడ చూసినట్టయితే మన అలవాట్లలో కొంచెం కొంచెం మార్పులు చేసుకోవాలి అని వాక్యం ద్వారా చెప్తున్నారు కదండి. ఆ తర్వాత మరి కొంతమంది ఏమంటారు, నేను నా హ్యాబిట్స్ నేను ఇది మార్చుకోను బ్రదర్ అంటారు కదా, మార్చుకోను అంటారు. కానీ పరమతండ్రిలో ఉన్నవారు మార్చుకోను అని చెప్పరు, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట, ప్రయత్నం చేస్తారు. కాబట్టి సెకండ్ థింగ్ చూడండి, అభిప్రాయం, ఒపీనియన్ గురించి. నంబర్స్ చూడండి, సంఖ్యాకాండము త్వరగా చదువుకుందాం మనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, నంబర్స్ 13th చాప్టర్ 17th వర్స్, ఫ్రమ్ 17th వర్స్. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపించినప్పుడు వారితో ఇట్లా, నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎటిదో దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారి నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణము ఎట్టివో వారి గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. ఆ చాలా అయితే మోషే గారు వేగుల వారిని 12 గోత్రంలో నుంచి, ఇక్కడ చూసినట్టయితే 13వ అధ్యాయం చూసినట్టయితే 12 గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి ఈ యొక్క కానాను దేశానికి పంపిస్తున్నాడు ఆయన. కానాను దేశానికి పంపించి వాళ్ళు అక్కడ మనుషులు ఏ విధంగా ఉంటారు కదా, మనుషులు ఏ విధంగా ఉంటారు, అక్కడ మరి ఏమని రాసింది, భూమి ఎట్టిదో, అక్కడ పంటలు ఏ విధంగా పండుతాయి, తర్వాత భూమి ఎలాంటిది, తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటారు వాళ్ళు అని ఇక్కడ వారిని పంపించిన తర్వాత అక్కడ ఏమన్నారు చూడండి, 13వ అధ్యాయం 26వ వచనం చూడండి. అట్లు వారు వెళ్ళి అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. చూడండి అక్కడ ఏమన్నారు వాళ్ళు, ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులను దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు అయితే అక్కడ ఆ జనులు ఎలాంటి వాళ్ళంట, చాలా బలవంతులు. తర్వాత ఆ దేశము చాలా నిజంగానే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశము, మంచి పంటలు పండుతాయి, మంచి పళ్ళు ఫలాలు అన్నీ బాగా జరుగుతాయి. కానీ వాళ్ళని జయించడానికి ఏమంటున్నారు అక్కడ, వాళ్ళు చాలా బలవంతులు కాబట్టి 14th చాప్టర్ చూడండి ఒకసారి, వాళ్ళని జయించడానికి మన వల్ల కాదు అన్నట్టు చెప్తున్నారు. 14th చాప్టర్ 37th వర్స్. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి అమ్మ 13వ అధ్యాయము 30 నుంచి చదవండి. కాలేబు మోషే ఎదుట జనముల నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలనెను. కాలేబు ఏమంటున్నాడు అక్కడ, మన శక్తి చాలును దాన్ని జయించడానికి అంటున్నారు. అయితే చదవండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమనిరి. మరియు వారు
తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము, ఆ నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని చెప్తున్నాడు. చూడండి, వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట. చూడండి 33వ వచనం. అక్కడ నెఫీయుల రెండో భాగంలో 33వ వచనం. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బలవంతులు, ఆ భూమి సారవంతమైంది, అదంతా చాలా బాగానే ఉంది. కానీ ఏంటంటే మరి వాళ్ళను మనము గెలవలేము కదా. కాలేబు యెహోషువనేమో గెలవచ్చు అని చెప్తున్నారు. మరి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇద్దరేమో ఒక మంచి సమాచారం చెప్తున్నారు, మరి ఆ 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్తున్నారు. ఏంటంటే సేమ్ చూసింది వాళ్ళు ఇద్దరు ఒకటే చూశారు, మరి వేరేగా ఎవరిని చూడలేదు, ఒక్కరినే చూశారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, విశ్వాసంతో మేము జయిస్తాము తప్పకుండా, వాళ్ళను ఎలోహిం ఈ యొక్క దేశాన్ని మనకు అప్పగిస్తాడని వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు. వీళ్ళేమో వాళ్ళ ముందు వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట, మిడత అంటే ఎంత ఉంటుందండి మిడత, వాళ్ళు ఆజానుబాహులు, మేము మిడతల్లాగా ఉన్నామని చెప్తున్నారు. చూడండి వాళ్ళ ఒపీనియన్ చూడండి ఏ విధంగా ఉంది. నిజంగా చూశారు, అంతా ఉంది. కానీ ఆయన ఆశ్చర్యకారాలు చూశారు, అన్ని చూశారు. తర్వాత ఆయన చేసిన మన్నాను చూశారు. తర్వాత ఆ సముద్రం నుంచి బయటికి వచ్చారు వాళ్ళు. అన్నీ చూసి కూడా ఆయన విశ్వాసం ఉంచలేక ఏమంటున్నారు, వీళ్ళతో మనము ఓడిపోతాం కదా, వీళ్ళతో మనం ఓడిపోతాము, గెలవలేము, కాబట్టి మనం వెళ్ళని అవసరం లేదని చెప్తున్నారు. మరి కాలేబు యెహోషువ ఏం చెప్తున్నారు, మనం గెలవచ్చు, ఏమి కాదు, పరమతండ్రి యుద్ధం చేసి మనం గెలిపిస్తారని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మరి మన విషయంలో కూడా ఎప్పుడన్నా ఏదైనా మరి సమస్య వస్తే మనము సమస్యనే చూస్తాం కదండి. అక్కడ వీళ్ళిద్దరు మాత్రం ఆ సమస్యను చూడట్లేదండి, పరమతండ్రిని చూస్తున్నారు కదా. అక్కడ పరమతండ్రిని వీళ్ళు చూస్తున్నారు గెలిపిస్తాడని, వీడేమో సమస్యనే పెద్దగా చేసి చూస్తున్నారు అన్నమాట. ఆ ప్రాబ్లంని చూస్తున్నారు, వాళ్ళ ద్వారా మనం గెలవలేము, ఓడిపోతాం అనేసి. కానీ అక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు 14వ అధ్యాయంలో చూడండి ఏమైందో చూడండి. వాళ్ళకి చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళకి ఏమైందంట అనగా, ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యావే సన్నిధిని తెగులు చేత, చూడండి, ఒకరు మంచి సమాచారం తెచ్చారు, ఒకరు గుడ్ న్యూస్, ఒకరు బ్యాడ్ న్యూస్ తెచ్చారు. బ్యాడ్ న్యూస్ తెచ్చిన వాళ్ళు ఏమైపోయారు, తెగులు చేత చనిపోయారంట. చూడండి, మరి అంతా చూశారు, అంతా ఓకే ఉంది, కానీ వీళ్ళలో విశ్వాసము లేదు. ఏంటంటే మేము జయించలేము, మేము వాళ్ళని జయించలేము కదా. మరి దావీదు ఫిలిస్తీన్లు ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ ఫిలిస్తీన్లు ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎంతసేపు కూడా ఎవరిని చూస్తున్నారు, గొలియాతునే చూస్తున్నారు. ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పర్సనాలిటీ ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఒక్కడు కొడితే మనం ఎక్కడ పడిపోతామో, ఎవరు ఒక్కడు కూడా ముందు పోవట్లేదు. కానీ దావీదు ఏం చూస్తున్నాడంటే ఆ యొక్క ప్రాబ్లంను చూడట్లేదు, ఆయన ముందున్న వ్యక్తిని చూడట్లేదు, ఆయన కంటే పెద్ద ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆయనకి, దావీదుకి కదా. పరమతండ్రి ఆయన చంపుతాడు, నేనుగా చంపేది కదా. మనకు కూడా సమస్యలు వస్తే ఏంటంటే ఆ సమస్యనే పెద్దగా భూతద్దంలో, చిన్న సమస్యనే భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం కదండి. కానీ ఆ సమస్యలకు పైగా ఉన్న పరమతండ్రిని చూడడం మన విశ్వాసము, అంటే ఆ విశ్వాసం మనలో లోపిస్తుందని చెప్తున్నాం మరి పరమతండ్రి కదా. దావీదు ఎంతసేపు ఏం చేశాడు, వాళ్ళ అన్నలు బెదిరించారు, అందరు బెదిరించారు, నువ్వు ఇలాంటి తుంటరోడిరా బాబు, నువ్వు మా ఇలాంటి పని చేస్తావని తెలుసు, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అసలు అనేసి అంటే దావీదు ఏమన్నాడు, ఈ ఫిలిస్తీన్ని కొట్టడానికి నేను ఒక్కని చాలంటాడు. అంతమంది జనాలు ఉన్నారు, అంతమంది సైన్యం ఉన్నారు, ఒక్కడు కూడా ముందుకు పోవట్లేదు. కానీ దావీదు ఏమంటాడు, నేను కొట్టేసి చంపేస్తాను. నువ్వు కొట్టి ఏం చంపుతావు బాబు, నువ్వు ఏది ఆయుధాలు ఏమైనా ధరించుకున్నావు, మరి ఇది ఏమైనా యుద్ధానికి ఇవి ఏమైనా వేసుకున్నావు, ఏమీ వేసుకోలేదు. మళ్ళీ చూస్తే గొలియాతు అన్నీ వేసుకొని ఉన్నాడు కదండి, ఒక్క వడిసెల రాయితో మరి చంపినట్టుగా చూస్తున్నాం
కదండి. అందరూ కూడా ఏం చూస్తున్నారు? ఒక సమస్యను, ప్రాబ్లంని చూస్తున్నారు. కాబట్టి మన యొక్క అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు ఏముంటాయంటే, ఏమన్నా అయింది అనగానే అయిందా, ఈ విధంగా అయిందా, దీనికి దెర్ ఇస్ నో సొల్యూషన్ అని మనం అనుకుంటుంటాం కదా. ఇక్కడ సొల్యూషన్ లేదు, మనకు దొరకదు అనుకుంటాం. కానీ పరమతండ్రి యందు విశ్వాసం ఉంచినప్పుడు అది ఏ సమస్య అయినా కానీ చిన్నదిగా కనిపిస్తుంది కదా. ఏ సమస్య వచ్చినా మా డాడీ ఒకటే మాట అనేవాడు, ఏంటంటే మనకు దేవుడు ఉన్నాడు, అన్నీ చేస్తాడు ఆయన, అన్నీ చూసుకుంటాడు ఆయన, ఎందుకు అనేవాడు కదండి. ఎంత ప్రాబ్లం వచ్చినా ఏం పర్వాలేదు అనేవాడు. చూడండి, ఈ విధంగా మరి మన అలవాట్లు ఒకటి మార్చుకోవాలి, మన అభిప్రాయాలు, తర్వాత మన ఆలోచన ఏ విధంగా ఉంది. మరి సొలొమోను మహారాజు దగ్గరికి తర్వాత రెహబాము రాజు అయిన తర్వాత ఈయన వేరే వాళ్ళందరూ వచ్చి మరి మా మీద ఇంకా రెట్టింపు మీరు భారం వేస్తారా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? రెహబాము ఇంకా రెట్టింపు వేస్తా అన్నాడు. వాళ్ళ మాటలు వినేసి కదండి, వాళ్ళ ఆలోచనలు వినేసి ఇంకా రెట్టింపు చేద్దాం వీళ్ళ భారాన్ని అంటే, ఈయన ఆలోచన మార్చుకున్నాడా? ఈయన ఆలోచించలేదు. ఈయనేం ఆలోచించకుండా చేద్దాం, ఈ విధంగా సరే చేద్దాం, ఇంకా భారం ఎక్కిచ్చేద్దాం అన్నాడు. కానీ కొన్ని రోజులకే ఆయన ఏమైపోయాడు? రాజుగా లేకుండా అయిపోయాడంటే. ఆ ఇజ్రాయేలులు రాళ్లతో కొడుతుంటే పారిపోయినట్టుగా చూస్తున్నారు కదండి. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మరి వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-5 వచనాలు. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పడి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యాషువ వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేసియున్నాడని తమలో తాము అనుకునగా, యాషువ వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? చూడండి, ఇక్కడ మరి పక్షవాయువుతో మరి ఒక ఆయన ఉన్న వ్యక్తిని, మనకు ఈ విషయం మనకు తెలుసు. ఆయన్ని మంచం అదేవిధంగా తీసుకొచ్చి కప్పు విప్పేసి ఆయన కిందికి దించుతున్నప్పుడు మరి చూడండి, ఆయన యెషూవ వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, ధైర్యంగా ఉండుము అన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నావి అని పక్షవాయువుతో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ ఏమంటున్నారు? తమలో తాము, ఈయన ఏంటి, ఈయన పాపాలు క్షమించేస్తున్నాడు, ఏంటి ఈయన ఎవరు అనేసి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటంటే దురాలోచనలు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. మీ హృదయాల్లో ఎప్పటికీ కూడా మరి శాస్త్రులు పరిసయ్యులు కూడా ఎప్పుడు కూడా ఆయన్ని శోధిస్తూ అడుగుతున్నారు. ఏదైనా ఆయన ఏది చేసినా శోధిస్తూ అడుగుతున్నారు క్వశ్చన్స్ ఆయనకి. మరి ఇక్కడ కూడా అదే విధంగా అడిగితే, మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. మళ్ళీ అదే అంశము మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 2:8-9. వారు తమలో తాము ఈలాగు ఆలోచించుకున్నట వెంటనే తన ఆత్మతో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలైన విషయం ఆలోచించట్లేదు వాళ్ళు కదా. అతను స్వస్థపరచబడ్డాడు, మరి అతని పాపం కూడా క్షమింపబడి ఉన్నాయి, ఇవి ఆలోచించట్లేదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎంతసేపు ఈయన ఎవరు పాపాన్ని క్షమించడానికి, ఈయన ఎవరు. మరి లూకా సువార్తలు కూడా చూడండి ఏమన్నాడు, అక్కడ ఏమని రాస్తుందో. లూకా సువార్త 5వ అధ్యాయం 33
22. యాషువ వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? ఇదే చెప్తున్నాడు అంట, మీ హృదయములలో మీరు ఏమి ఆలోచిస్తున్నారు అనేది చెప్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఏం ఆలోచిస్తామంటే, మరి ఆలోచించే విధానము మరి ఒక విధంగా ఉంటే వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఒకరి గురించి ఈ విధంగా ఆలోచించాలంటే మళ్ళీ సాతాను తెచ్చి వేరే ఆలోచన పెడతారు, వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మెస్సయ్య గారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీరు? మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఒకసారి శాస్త్రుల పరిశీలన ఏమన్నారు, మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, మరి దేవునికి పన్నిచ్చుట న్యాయమా అంటే ఆయన వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఏమన్నాడు, కైసరుది కైసరుకు, ఎలోహింది ఎలోహింకి ఇవ్వండి అంటే అప్పటి నుంచి వాళ్ళు ప్రశ్నలు అడగడం మానుకున్నట్టుగా చూస్తున్నాం చూడండి. కాబట్టి మనం ఆలోచించే విధానం అనేది మరి చాలా 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 మార్చుకోవాలండి. ఎప్పుడైతే మనం మెస్సేలోనికి వచ్చామో మన అలవాట్లు మార్చుకోవాలి, మన అభిప్రాయాలు మార్చుకోవాలి, తర్వాత మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలంట. తర్వాత మన 4వదిగా చూసినట్టయితే మన ఆహారం తినే ఆహార విధానం కూడా మనం మార్చుకోవాలనేసి చెప్తున్నట్టుగా చూస్తాం. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. అంతకుముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక వచనం చదువుకొని పోదాం. దానియేలు గ్రంథానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల ఏవి సత్యమైనవో చూడండి. ఒకటి ఫస్ట్ వన్, ఏవి సత్యమైనవో, ఏవి అమాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, మంచివు అన్నమాట. మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి అని చెప్తున్నాడు అన్నమాట. మీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలంట, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఈ విధంగా చేస్తారు, వాళ్ళు ఈ విధంగా చేస్తారు, ఇంకేముంది వీళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా మనం ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలంట చూడండి. ఏదైనా యోగ్యత మెప్పైన ఉండాలి, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. మరి ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది ఇది వర్స్. కాబట్టి వీటి మీద మన ధ్యానము ఉంచుకోవాలి అంటున్నాడు కదండి. అందుకే మెస్సయ్య గారు కూడా చెప్పినప్పుడు వాళ్ళు చాలాసార్లు నమ్మట్లేదు. పరిశీలన శాస్త్రం నమ్మకపోతే ఒకటే మాట ఏంటంటే, మీరు భూమి మీద ఉండి నేను చెప్పే విషయాలే మీరు నమ్మకుంటే ఇంకా పరలోక రాజ్య విషయాలు చెప్తే ఇంకేం నమ్ముతారా బాబు, మీరు నమ్మలేరు. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, కింది నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇదే విధంగా ఉన్నాయి ఆలోచనలు అని చెప్తున్నారు. కాబట్టి మన ఆలోచనలు దేని మీద ఉంచుకోవాలంటే మన ధ్యానము ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద, ఏవి మంచివో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. మరి చూడండి, ఆహారం విషయంలో చూసినట్టయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొని. ఇది మనకు అందరికీ తెలుసు. మరి దానియేలు హనన్యా, మిషాలు, అజర్యా వీళ్ళు ఏంటంటే బబులోన్ దేశంకి వచ్చినప్పుడు, ఒక అన్య దేశానికి వచ్చినప్పుడు రాజుగారు ఏదైతే తింటున్నారో అవి ఇవ్వాలంటే వీళ్ళేమో అన్యులు, వీళ్ళేమో యెహోవాను నమ్ముకున్న వాళ్ళు. కాబట్టి ఎలోహిం నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళు పెట్టింది మేము తినకుండా మేము ఈ విధంగా ఉంటాము
ఆహారము ద్వారా మమ్మల్ని మేము అపవిత్రపరుచుకున్నాము కాబట్టి. కానీ ఆయన భయపడ్డాడు, ఆహారం ఇచ్చేవాడు భయపడ్డాడు. అరే బాబు, ఈ విధంగా ఉంటే మరి ఆకుకూరలు తింటే మీ మొఖాలు సరిగ్గా కనబడకపోతే ఆయన నన్ను చంపేస్తాడు అక్కడ అని వాళ్ళు భయపడ్డారు. కానీ వీళ్ళు ఏమన్నారు, మరి ఎంత ఆలోచించి అని వీళ్ళు ఏం చేస్తున్నారు, అపవిత్రపరుచుకునక వీళ్ళు ఏ ఆహారం తినాలో మరి మనకు బాహాటంగా తెలుసు కదా, లేవీకరణంలో ఉంది, ఇచ్చారు. కాబట్టి అయితే మెస్సయ్య గారు ఏమంటున్నారు చూడండి, ఆహారం విషయం 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 17. చదవనమ్మా. అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 17 నుంచి. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియో లేదు. వెలుపలి నుంచి లోపలికి పోయి ఏంటంట, మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది, మనిషిని అపవిత్రం చేయగలిగినవి ఏవి కూడా ఏమన్నాడు, ఏవి కూడా లేవంట. కానీ ఆయన ఏమంటున్నాడు, లోపలి నుండి బయలు వెళ్ళినవే, లోపల నుంచి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. మనుష్యుని అపవిత్రునిగా చేయనవి ఏంటంటే అవి చదవమ్మా. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరను ఇంత అవివేకులై ఉన్నారా? లోపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బాహిర్బాటంలో వినబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును, మనుష్యుని లోపలి నుండి బయలువెళ్ళినది. ఇక్కడ మనం తినేదంతా బయటికి వెళ్ళిపోతుంది, కానీ లోపల నుంచి వచ్చేవి ఏంటంటే అక్కడ చెప్తున్నారు ఆయన, లోపల నుంచి అనగా మనుష్యుని హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనము, కృత్రిమమును, కామ వికారం, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును అనేది చెప్తున్నాం. మరి వీటికి కూడా అక్కడ దానియేలు గారు చెప్పినట్టు వాటికి దూరంగా ఉండాలి, ఇక్కడ మెస్సయ్య గారు చెప్పినట్టు వీటికి కూడా లోపల నుంచి ఏవైతే వస్తున్నాయో, మరి లోపల నుంచి ఏవి వస్తున్నాయంట క్లియర్గా రాసింది కదా. మరి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఉండకూడదు అనేసి చెప్తున్నారు. మనము ఇప్పటివరకు నేర్చుకున్నది ఏంటంటే, ఒకటి అలవాట్లు కదండి, తర్వాత ఏంటి అభిప్రాయాలు, తర్వాత మనం ఆలోచన విధానము, తర్వాత ఆహారము, తర్వాత చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 3:6. అయితే మెస్సయ్య కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షింపవలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు నేర్పిస్తున్నాను ఇప్పుడు మీకు. ఆ వచ్చింది, ఇప్పుడు ఈ వచ్చింది, ఇల్లు. ఇంకా చివరిది ఒకటి నేర్చుకుందాం ఇప్పుడు. ఈ ఇల్లు ఏ విధంగా ఉండాలంట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము త్వర చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఏ విధంగా ఉంటాడంట, బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. చూడండి చదవమ్మా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కాబట్టి అది పడలేదు. మనము మెస్సయ్య అనే పునాది మీద కట్టబడి ఉండాలి, ఆయన మాటల మీద మనము కట్టబడి ఉండాలి. మరి అందుకని ఎఫెసీలకు రాసిన పత్రికలో ఏమంటున్నారు, ఆది అపోస్తులు వేసిన పునాది రాళ్ళలాగా మనము కట్టబడుచు ఉన్నాము.
ఆయన ఏమంటున్నాడు, నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఈ విధంగా ఉంటాడు. అంటే ఆయన ఏం మాటలు చెప్పారండి, నీకు 2 ఉంటే ఒకటి ఇచ్చేసే అన్నాడు. నీకు 2 చేతులు ఉన్నాయా, 2 జతలు ఉన్నాయా, 10 జతలు ఉన్నాయా, 10 జతలు ఉంటే ఎన్ని ఇవ్వాలి, 5 ఇచ్చేయాలి. నీ దగ్గర ఏముందో మరి అది అడుగువానికి ఏదైనా అడిగితే వాడికి ఇచ్చేయాలని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఆయన మాటలు విని దాని ప్రకారము జీవించేవాడు ఏంటంట, ఏ విధంగా ఉంటాడంట, బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉంటాడు అని చెప్తున్నాడు. చూడండి, అదే మరి ఆత్మీయ ఇల్లు. మరి చివరిగా మరి మనం ఏం నేర్చుకున్నామంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6:6. మరి 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 ఏముందంటే, ఆయన యందు ఉన్నవారు నూతన సృష్టి అనేసి చెప్తున్నాడు కదండి. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మరి ఏంటంట, మరి ఎవ్రీ న్యూ ఇయర్కి మేము ఒకటే మెసేజ్ వినేవాళ్ళు ఏంటంటే ఇదే మెసేజ్ అనమాట. ఏంటంటే ఎవరందు మెస్సయ్య అందుంటే వాళ్ళు నూతన సృష్టి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేవాళ్ళు ఒకప్పుడు. ఎవ్రీ ఇయర్ ఇదే, కానీ ఏం మారేదేం లేదు, జీవితాల్లో ఏం మారేది ఏం ఉండదు. ఆలోచన విధానము, అభిప్రాయాలు, ఆహార బలం అన్నీ అదే విధంగా ఉంటాయి. కానీ మరి మెసేజ్ చెప్పేదేంటి, మెస్సయ్య అందున్నవాడు నూతన సృష్టి. అదొక్క మాట మనం వింటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ సేమ్ అదేవిధంగా ఉండేవాళ్ళం మేము ఒకప్పుడు. చూడండి, ఇప్పుడు చివరిగా రోమిలకు రాసిన పత్రిక ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా మ్రానువేయబడనని ఎరుగుదుము. చూడండి, ప్రాచీన స్వభావం అనేది ఆయనతో కూడా ఏం వేయబడిందంట, మ్రాను వేయబడెను, మ్రానులో వేయబడెను. తర్వాత చదవనమ్మా, మ్రాను వేయబడనని ఎరుగుదుము, చనిపోయిన వాడు పాపయుక్తుడని విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము మెస్సయ్యతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన మెస్సయ్య ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుటకు. చాలమ్మ, అయితే మనము మన ప్రాచీన స్వభావాన్ని మ్రానుతో కూడా వేయబడ్డామా లేదా అనేది ఒకటి ఆలోచించుకోవాలి కదండి. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక చివరిగా ఆ అధ్యాయం చూసి ముగించుకుందాం. అక్కడ ఏమని చెప్పబడిందో చదవండి దయచేసి. 4th chapter 23rd నుంచి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి మీ చిత్తవృత్తి అనగా మీ యొక్క మొత్తం ప్రవర్తన యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై ఎలోహిం పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. చదవండి. మనము ఒకరికొరకు అవయవములై ఉన్నాము గనుక మీ అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మరి చూడండి, ఈ విధంగా మరి అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావం, ఎన్ని మెసేజ్లు వింటున్నాము, ఎన్ని వాక్యాలు వింటున్నాము, ఇప్పటివరకు ఎన్నో వింటున్నాము, ఎన్నో చూస్తున్నాము కూడా. మరి టీవీలో కూడా మెసేజ్లు వింటున్నాం. కానీ ఇంటికి పోగానే ఎవరైనా ఏమన్నా అనగానే అక్కడే మారిపోతుంది అన్నమాట. అప్పుడు ప్రాచీన స్వభావం వచ్చేస్తుంది. ప్రాచీన స్వభావాన్ని ఎంత అణుచుకోవాలనుకుంటున్నా అది అణిగిపోకుండా మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. నవీన స్వభావం అనేది రాకుండా అయిపోతుంది. కాబట్టి మనం ఏమేమి మార్చుకోవాలంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మరి హెచ్చరిస్తున్నా అంటే వాక్యం ద్వారా మన అలవాట్లు హ్యాబిట్స్ మార్చుకోవాలి. తర్వాత మన ఒపీనియన్ మార్చుకోవాలి, మన థింకింగ్ ఆలోచన విధానం మార్చుకోవాలి. మరి మన ఆహారం అనగా మన లోపల నుంచి వచ్చే ఇవి మనల్ని మరి పాపం అంటే పాపినిగా చేస్తాయి. కాబట్టి లోపల నుంచి వచ్చేవి
ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా లోపల నుంచి వచ్చే దురాలోచనలు ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్తున్నారు. చివరిగా మనము ఆయన ఇల్లు కాబట్టి మనం ఆత్మీయంగా ఉండాలంటే ఆయనలో మాటలు విని మనము ఇల్లు కట్టుకోవాలి అని చెప్తున్నాడు. అయితే అప్పుడు ఈ విధంగా మనము ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావము ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు చివరిగా ఒక మాట చెప్తాడు ఆయన. ఒకటే మాట చదువుకొని ముగించుకుందాం. ఆదికాండము 7th chapter, Genesis 7th chapter. చదవనమ్మా ఫస్ట్ వర్స్. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక కొంచెం దీర్ఘం తీయండి అమ్మా. నేను వీళ్ళు చెప్తున్నా కదా, ఆ అయిపోయింది, ఆ అయిపోయింది, ఆ అయిపోయింది, ఆహారం ఈ అయిపోయింది, ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఏంటి? యెహోవా ఈ తరము వారిలో, ఈ తరము వారిలో కాదు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్రాచీన స్వభావం అంతా అణుచుకొని నవీన స్వభావాన్ని ధరించుకుంటామో అప్పుడు మనకు పరమతండ్రి ఒక టైటిల్ ఇస్తున్నాడు. ఏంటంటే ఈ తరము వారిలో, అంటే ఇప్పుడున్న వారిలో తరములో నువ్వు నిన్ను నన్ను మనల్ని నీతిమంతుడుగా ఎంచి ఆ రక్షణ అనే ఓడలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండడానికి పరమతండ్రి మనకు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.